రైట్. ఇదే విధంగా మల్లయ్య గారు, బుల్ల మల్లయ్య గారు, ఎస్. మనం చూసినాము ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇచ్చిన తర్వాతే స్థానిక ఎలక్షన్లకు పోతామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు సబండ వర్గాలు అంటే కాంగ్రెస్ సబండ వర్గాలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పుడు మేము ఇచ్చిన మాట తప్పం, మాట ఇస్తే మరి తిప్పం అనే నేపథ్యంలోనే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42%కు ఆర్డినెన్స్ కూడా తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్ 42% బీసీలకు సంబంధించి కావచ్చు, లేదు అంటే ఎమ్మెల్సీ కవిత మీద మరో ఎమ్మెల్సీ మాటల దాడికి వాళ్ళు చేతల దాడి చేసిన నేపథ్యంలోనే ఇరు వర్గాలు కేసులు పెట్టుకున్నారు. అంటే ఈ రెండిట్లో మాత్రం ఉన్నప్పటికీ మాత్రం ఇటు కవిత మీద అట్లా మాటల యుద్ధం జరిగినప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పటికీ కూడా మౌనంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ, మౌనంగా ఉంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, లేదంటే కేసీఆర్ గారు కావచ్చు. ఎందుకని అనేది మాత్రమే ఇక్కడ క్వశ్చన్ మార్క్గా వినబడుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా అపోహలు నిలబడుతున్నారు. అంటే కూతురి అంటే తండ్రికి ప్రేమ లేదా, లేకుంటే కవిత అంటే అప్పుడు జాగృతి అధ్యక్షురాలు, కానీ ఇంత కష్టం చేసినా ఏం చేసినా కానీ ఆమె మీద ఇట్లా మాటలు అన్నా కానీ, లేకుంటే ఇట్లా దాడులకు ప్రతి దాడిలో ఇద్దరు కేసులు పెట్టుకున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించట్లేదు? అంటే ఈ ఇద్దరి మధ్య గొడవలు రేకెత్తుతున్నాయనే ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నం అవుతుంది. ఇవన్నీ కేవలం ఊహాజనితమైన మాటలే. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఉంటే వారు చేయటానికి 18 నెలల కాలంగా ఏం ప్రయత్నం చేశారు అనేది ఒకసారి ఆలోచిస్తే, ఇవాళ ఆర్డినెన్స్ కోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక గడువుని నిర్ణయించిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో మొక్కుబడిగా చేతులు దున్నుకోవడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చేది. అంతకుముందేమో మేము తీర్మానం అసెంబ్లీలో చేస్తాము, ఢిల్లీకి పంపిస్తాము, ఢిల్లీ నడిబజార్లో మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి మామూలు చేతులు దొరుకున్న ప్రయత్నం చేసింది. ఇవాళ ఆర్డినెన్స్ తోని సాధ్యమవుతుందా, తీర్మానంతో సాధ్యమవుతుందనే కనీస అవగాహన పరిపాలించే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ సర్కార్కి లేదా అవగాహన? తీర్మానం వల్ల సాధ్యమవుతుందా, ఆర్డినెన్స్ వల్ల సాధ్యమవుతుందా? మీరు ఇంకోటి ఏం ఆలోచించాలంటే, ఈ 18 నెలల కాలంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో చెప్పిన డిక్లరేషన్ ప్రకారము ఎమ్మెల్యే టికెట్లు ఎన్ని ఇచ్చారు? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ పదవులలో ఎంతమందికి బీసీలకు ఇచ్చారు? అదే రకంగా కామారెడ్డి డిక్లరేషన్ లో ఉన్న జనాభా ప్రాతిపదికన ఎన్ని వేల కోట్ల రూపాయలని బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని చెప్పారు? 2 బడ్జెట్లు పెట్టారు. వాళ్ళు అన్న ప్రకారం ఎన్ని వేల కోట్లు ఇస్తా అని చెప్పేసి ఎన్ని వేల కోట్లు బడ్జెట్ లో పెట్టారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు బీసీలకు ఖర్చు పెట్టారు. రేవంత్ రెడ్డి గారికి చేతిలో ఉన్నాయి, చేయగలిగినాయి, రాష్ట్ర పరిధిలో ఆయన చెప్తే అయ్యే పనులనే ఇంతవరకు బీసీలకి మీద ప్రేమ ఉంటే ప్రకటించిన ఆయన చేసే ప్రయత్నం చేయలేదు, చేద్దామనే ఆలోచన ఆయనకు లేదు. ఆయన చేతిలో లేని కేంద్రం మీదకి నెట్టేసి, కేంద్రానికి మేము తీర్మానం చేసినాం అసెంబ్లీలో, ఈ రోజు ఆర్డినెన్స్ చేస్తాం, రాష్ట్రపతి దగ్గర పోయి మీరు ఆమోదింపజేసుకోండి, లేకపోతే మేము ఆమోదం కోసం పంపుతాం, అది అయితే మేము చేస్తాం, లేకపోతే లేదు అని అనేది మొక్కుబడి నిర్ణయాలు చేతులు దులుపుకునే ప్రయత్నం చేయటం అనేది మంచిది కాదు. ఎందుకంటే వారు హామీ ఇచ్చారు, హామీని నిలబెట్టుకుంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాబట్టి మీకు ఒక అవకాశం వచ్చింది, అవకాశం వచ్చిన మేరకు బీసీలు కూడా తప్పకుండా మీరు చేస్తారనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో మీకు అధికారం ఒప్పచెప్పారు. ఆ ఒప్పచెప్పిన అధికారాన్ని నిలబెట్టుకొని మీరు ఏ రకంగానైతే అధికారాన్ని అనుభవిస్తున్నారో, అనుభవిస్తున్న అధికారంలో పాత్ర బలహీన వర్గాలు కాబట్టి ఈ బలహీన వర్గాలకు ఇస్తా అన్న మాట ప్రకారం మీరు ఇచ్చి మాట నిలబెట్టుకుంటే చరిత్రలో నిలిచిపోతారు. కాబట్టి చేద్దామనే చిత్తశుద్ధి లేదు అనడానికి 18 నెలల కాలంలో బడ్జెట్ కేటాయింపులు కానీ, కార్పొరేషన్ పదవుల పంపకంలో కానీ, ఎమ్మెల్యే టికెట్లలో కానీ, మంత్రివర్గంలో చోటు కానీ, ఏ విషయాలలో చూసినా కానీ రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉండి చేయలేని పనులని చేయక, అవకాశం లేని పనులని కేంద్రానికి పంపించిన అని చెప్పేసి వాళ్ళ మీదకి నెట్టేసి మేము చేస్తున్నామని చెప్పేసి ఏదో ముఖం మీద నవ్వు పులుముకొని నమ్మించే ప్రయత్నం చేయటం అనేది మంచిది కాదు. ఈరోజు తప్పకుండా మీరు అన్న మాట ప్రకారం పార్టీ పరంగా మేము ఇస్తాము, ఆడ నుంచి చట్టభద్రత ఉంటేనే బీసీలకు న్యాయం అవుతుంది. ఒకవేళ చట్టభద్రత మీరు కల్పించకుండా 42% మీరు పార్టీ పరంగా అసలు ఇచ్చే అవకాశం మీరు మీ కాంగ్రెస్ సాధ్యమే కాదు. ఒకవేళ ఇచ్చినా దానివల్ల ఇంకా ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి తీసుకొస్తారు తప్ప బలహీన వర్గాలకు ప్రోత్సాహకం ఉండదు. ఎందుకంటే ఒక దగ్గర మామూలుగా మీరు 42% నిర్దేశించి
రిజర్వేషన్ మీరు పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే అక్కడ అభ్యర్థులు ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళే, తిరుగుబడ్డ అభ్యర్థులు వేరే అగ్రకులాల వాళ్ళు వేస్తారు, వీడిని కథం పట్టిస్తారు, ఉన్న ఎకరం 2 ఎకరాలు అమ్మిచ్చేసి బోడములు గుర్తిస్తారు, మళ్ళా గెలిచినాక మేము కండ ఒప్పుకుంటామని అంటాం. కాబట్టి ఇటువంటి వాటి వల్ల ఉపయోగం లేని, ఆర్థికంగా ఇంకా చితికిపోయి మామూలుగా సమ్మెట దెబ్బ మీద ఇంకో సమ్మెట దెబ్బ కొట్టినట్టు చేయకుండా తప్పకుండా ఆదుకోవటానికి వీళ్ళ మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా చట్టభద్రతతోనే 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు అన్నమాట నిలబెట్టుకోవటానికి ఇస్తే ఆయన చరిత్రలో నిలిచిపోతాడు, మేము అందరం కూడా హర్షిస్తాం. ఇక మీరు రెండోది మాటల యుద్ధం అని చెప్పేసి మామూలుగా కవిత గారిది తీర్మానం అనేది అంటున్నాను. మాటలు కూడా పరిధిలో ఉండి మాట్లాడుకోవాలి. ఎవరైనా రాజకీయ పరమైన సిద్ధాంతపరమైన చర్చ ఉంటుంది తప్ప వ్యక్తిగత ఆరోపణలతో ఏదో మామూలుగా మనం వార్తలలో ఉండాలనో లేకపోతే మేమే ఉద్ధరించడానికి పుట్టినాము. రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తే 42% బీసీలకి పెద్ద జాతిపిత, కవిత గారు అడిగితే తప్ప దానికి ఏంది ఆయన మాట్లాడిన భాష, ఆ పదాలు, ఒక మహిళ అనే గౌరవం కూడా లేకుండా ఒక చట్టసభలలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలి. కానీ రోడ్డు మీద మామూలుగా మామూలు వ్యక్తి లెక్కనో లేకపోతే అసలు నిరక్షరాస్యుడి మాదిరిగానో ఆ రకమైన లాంగ్వేజ్ ని వాడితే దాన్ని సమర్థించడం అనేది కూడా మంచిది కాదు. ఓకే, ఇప్పుడు వారిని అన్న తర్వాత వారి అనుచరులు ఈ రోజు వీరంగం చేసిరా, ఆడపై ఏదో గడబడి చేసిరా, ఏం చేసిరో సరే, అది చట్టపరంగా మేము మంచిదని చెప్పేసి అనట్లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే, పార్టీ పరంగా కాదు. కానీ మీరు ఒక నాయకురాలు అంటే నాయకురాలకు సంబంధించిన వాళ్ళు, నాయకుడికి సంబంధించిన అనుచరులు పోయి ఏదో అడావుడి చేస్తే దాన్ని కూడా రుద్దే ప్రయత్నం చేస్తే ఒకళ్ళు నోరు జారినప్పుడు ఇంకొకళ్ళు చేయజారు. కాబట్టి అటువంటి సంస్కారం లేని మాటలు మాట్లాడటమే మొదట తప్పు. ఎవరో మాట్లాడితే సంస్కారం లేనోళ్ళు లేకపోతే బాధ్యత లేనోళ్ళు ఇంకా వేరే అర్హత లేని వాళ్ళు మాట్లాడితే అదే విషయం. అన్ని రకాలుగా రేపేదో ఇంకా పదవులు కోరుకొని మంత్రి పదవులలో చోటు కావాలని చెప్పేసి మొన్నటి వరకు పార్టీలో కొట్లాడి ఈరోజు అది దొరకక బయటకు వచ్చి మామూలుగా రకరకాలుగా మాట్లాడుతున్న వ్యక్తి ఒక సహచర సభ్యురాలు కదా, వారి మీద మాట్లాడకూడని, వాడకూడని భాషా పదాలు వాడటం అనేది కూడా సంస్కారం కాదు, మంచిది కాదు. ఇది మంచి సంప్రదాయం కాదు, దీన్ని సమర్థించడం కూడా మంచిది కాదు. కానీ దీంట్లో మల్లన్న గారు ఏదైతే దీనికి సంబంధించి తీర్మానం మల్లయ్య అప్పుడు ఎప్పుడైతే చెప్పాడో దీన్ని తెలంగాణ ఊతపదం కిందనే వర్ణిస్తాను తప్ప తెలంగాణ ఊతపదం ఇది. ఎందుకంటే కేసీఆర్ కావచ్చు ఎవరైనా దీన్ని మాట్లాడాల్సిన మాటలే. ఎందుకంటే మంచం పొత్తు కావచ్చు, పలానా పొత్తు కావచ్చు అనేది తెలంగాణ ఊతపదం. ఎందుకంటే బీసీలను చేసుకున్నారా, బీసీలతో అంటే మేము మాట్లాడే మాట తినడానికైనా దేనికైనా కానీ ఒక మంచం పొత్తు, కంచం పొత్తు అనే దానికి సంబంధించి బీసీలను ఉద్దేశించి ఇది ఇక్కడ ఊతపదం తప్ప మేము ఏం మేము మాట్లాడిన మాట కట్టుబడి ఉన్నాను అనేది తను వివరణ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఒక్క నిమిషం, ఈ నేపథ్యంలో తను మాట్లాడిన మాటను లీగల్గా తీసుకోవచ్చు, లేదు అంటే కేసులు పెట్టచ్చు, లేవచ్చు. కానీ దాడి చేయడం అనేది క్లారిటీగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అంటే ఏదన్నా ఎవరు ఏం చేసినా కానీ ఒక దాడులకే పాల్పడుతున్నారు అనేది అపోహ మాత్రం అందరి మొదట్లో కలిసి అదే నోట్లో నానుడై సోషల్ మీడియాలో కావచ్చు, జనంలో కావచ్చు అదే టాకు వినబడుతుంది. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు అంటారు? మాకు మీడియా ఉంది కాబట్టి మీడియాలో మాకు ఇష్టం వచ్చిన వార్తలు ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టడానికి మేము వాడుకుంటాము. మీరు బయట పోయినాక ఏమన్నా చేసుకోండి, న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోండి అని చెప్పేసి మీడియాని అడ్డం పెట్టుకొని మీడియా పరంగా ఇలా చట్టసభలలో ఉండి ఒక బాధ్యత ఉండి బాధ్యతగా మాట్లాడినా నేను నాకు మాట్లాడే హక్కుంది అని అంటే ఇది దాని పరిష్కారం దాడులు కాదుగా మళ్ళా, దాడులు పరిష్కారం కాదు. నువ్వు అర్ధగంట సేపు మాట్లాడితే నేను మాట్లాడినా దాడులకు దాడులు పరిష్కారం, దాడులకు దాడులు పరిష్కారమా కాదా అని అనేది ఇక అది వేరే సబ్జెక్టు. మరి మామూలుగా గోద్రా గీద్రా ఇవన్నీ చాలా జరిగినాయి, అవన్నీ మనం దేశంలో కూడా పరిగణించుకోవాలి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అది సంస్కారం కాదు కదా. ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఇంకొకళ్ళు చేసిన దాన్ని తప్పు పట్టడం అనేది కాదు. ఒక సహచర సభ్యురాల మీద ఆ భాష మాట్లాడటం, మంచం పొత్తు, కంచం పొత్తు. ఇప్పుడు ఎవరైనా కానీ రాజకీయాలలో ఉన్నోళ్ళు అక్కడ ఉన్న వ్యాక్యూమ్ ని బట్టి నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి, దాని గురించి మాట్లాడుతుంటారు. ఒక ఏంటి సిద్ధాంతపరమైన పార్టీ అక్కడ ఉన్న సమస్యల మీద పోరాటం చేస్తుంది. ఇవాళ బీసీలకి కావాలా రిజర్వేషన్ అని చెప్పేసి కవిత గారు అన్నంత మాత్రాన తప్పు, రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అని చెప్పేసి ఆయన అంటే కరెక్ట్ అవుతుంది, ఏమంటే తప్పు అవుతుంది అనుకోవటం కాదు కదా. ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా అనొచ్చు. ఇప్పుడు ఈ ప్రజల పక్షాన
పక్షాన, బలహీన వర్గాల పక్షాన ఈ రిజర్వేషన్ ఇవ్వటం కోసం పోరాటం చేస్తానంటే నువ్వెవరు చేయడానికన్నా అనలేం కదా. వాళ్ళు వచ్చి ముందు నిలబడతారా, వాళ్ళని ఎట్లా వాడుకుంటాము, ఏ స్థాయిలో వాడుకుంటాము అనేది అది మనకి సంబంధించిన విషయం. కానీ వాళ్ళు అనొద్దు, మీరు ఆ రిజర్వేషన్ గురించి అడగొద్దు అనే హక్కు ఎవరికి లేదు. వాళ్ళు అడగొచ్చు, కానీ వాళ్ళ వల్లనే సాధ్యమవుతుందా అంటే మనం పోరాటం చేసుకోవాలి. వాళ్ళకి ఆ నాయకత్వ ఛాన్స్ ఇవ్వద్దు. బలహీన వర్గాలు ఉన్నాయి కదా, మెజారిటీ అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి, దీనికోసం పోరాటం చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ అవసరం ఉంది, అవకాశం వచ్చింది, పోరాటం చేయాలి, ఒక హామీ ఇచ్చింది ఒక జాతీయ పార్టీ, ఆ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఈ రోజు పోరాటం చేయాల్సిన బాధ్యతని వాళ్ళు గుర్తు చేసే పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి? డెఫినెట్ గా మనం అందరం కూడా చేస్తే వాళ్ళకి అసలు ఆ ఛాన్సే లేదు కదా. ఆ పోరాటం వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు, గట్టిగా అడగట్లేదు. కాబట్టి ఒక నాయకురాలుగా వాళ్ళ దృష్టిలో ఉన్న ఒక సమస్యగా, ప్రధాన సమస్యగా, ఎజెండాగా పెట్టుకొని మాట్లాడుతున్నారు. మాట్లాడినంత మాత్రాన మీకు ఆ రైట్ లేదు అని చెప్పి అనలేము. రాజకీయాలలో ఉన్నోళ్ళు ఎస్సీలు అగ్రకులాల గురించి మాట్లాడొచ్చు, అగ్రకులాలు ఎస్సీల గురించి మాట్లాడచ్చు, తాడిత పీడిత వర్గాల గురించి మాట్లాడడానికి మాట్లాడాడు కదా తర్వాత తప్పే ఉంది. ఎవరి గురించి అని మాట్లాడచ్చు? రాజ్యాంగంలో మామూలుగా ఉన్న హక్కులతో పాటు మీరు వాక్ స్వాతంత్రం ప్రకారం ఇతరులకి ఇబ్బంది కలగకుండా ఉండే ఏ పని గురించైనా పక్కన గురించి మాట్లాడొచ్చు. పక్కింటోడికి ఏమైనా ఇబ్బంది అయితే ఆయన పరిష్కారం చేసుకోవాలని కాదు, ఆ వీధిలో ఉన్న పెద్ద మనిషి పోయి అదేందా బాబు అని చెప్పి మాట్లాడతాను. అదే రకంగా మన సాంప్రదాయం. కాబట్టి ఇవాళ బలహీన వర్గాల కోసం కవిత గారు అడిగితే ఆమె ఏదో అడగకూడని మాటలు మాట్లాడింది, బలహీన వర్గాలకు ఆమె రైట్ అయింది అని ఎవరి రైట్ గురించి ఎవరు అడగటానికి హక్కుంది? డెఫినెట్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తా అన్నారు, మరి ఆయన ఎందుకు చేస్తా అన్నారు? బలహీన వర్గాల ఓట్ల కోసమా? ప్రేమ ఉందని అన్నాడు, ఆ ప్రేమను నిరూపించుకోమంటే అయిపోతుంది, డిమాండ్ చేస్తారు. కాబట్టి మనం వ్యక్తిగతంగా ఎవరినో దూషించడానికి కాదు, ఈ రోజు ఉన్న ప్రధాన సమస్యగా, ఎజెండాగా బలహీన వర్గాలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు కాబట్టి చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ అమలు చేయించే దాంట్లో ఎవరైనా మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, రాజమౌళి గారు